ఏపీ డిఎస్సి 2025కి సంబంధించిన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసుకుంటే అండి ఇప్పుడే వస్తున్న న్యూస్ చూసుకున్నట్లయితే కొందరు క్యాండిడేట్సే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లో మీరు లాగిన్ అయ్యి ఉండండి. ఎవరంటే క్యాండిడేట్ లాగిన్లో మీకు ఫస్ట్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. ఎవరికైనా చూడండి, సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసుకున్నట్లే వెల్కమ్ టు ఏపీ డిఎస్సి 2025 అని ఎవరికి వస్తుందో వాళ్ళకి కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ అవుతుండనియండి. ఎవరికి సంబంధించి అయితే ప్రజెంట్ ఎస్జిట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అంటే నిన్నటి వరకు కూడా మనకి ఓపెన్ కేటగిరీకి సంబంధించిన పర్సన్కి సంబంధించిన కాల్ లెటర్స్ వచ్చేసి ఈరోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది కదా. అయితే రేపటికి సంబంధించినటువంటి కొందరు పర్సన్స్కి అయితే ప్రజెంట్ అనేది కాల్ లెటర్స్ రిలీజ్ అవుతుంది. ఎవరికైతే క్యాండిడేట్ లాగిన్లో మీ యొక్క పర్సనల్ క్యాండిడేట్ లాగిన్లో ఫస్ట్ ఆప్షన్లో మనకి సర్వీస్ అనే ఒక ఆప్షన్ వస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఎవరికైతే వెల్కమ్ టు ఏపీ డిఎస్సి 2025 వచ్చిందో వాళ్ళకి ఏమని వస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025కి సంబంధించినటువంటి క్యాండిడేట్ వెరిఫికేషన్ కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అవుతున్నాయి. ఎవరికైతే ఈ ఆప్షన్లో సర్వీస్ దగ్గర ఇది కనిపిస్తుందో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అయ్యాయి. ఒకసారి చెక్ చేసుకోండి. కింద చూడండి, క్లిక్ హ్యాడ్ టు వ్యూ వెరిఫికేషన్ కాల్ లెటర్ అంటే దీనిపైన మీరు క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఆప్షన్లో మీ యొక్క కాల్ లెటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ కాల్ లెటర్లో ప్రతి అభ్యర్థికి తెలిసిందే అందులో మీరు అటెండ్ అవ్వాల్సినటువంటి వెరిఫికేషన్ వెన్యూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఏ టైంకి అటెండ్ అవ్వాలనేది కూడాను మనకి అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఏ డేట్న ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందో కూడాను ఈ మూడు కూడా ఇంపార్టెంట్గా అందులో మెన్షన్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఇచ్చారంటే నోట్ ఏమైనా ఇచ్చారంటే నోట్ విషయానికి వస్తే మనకి బిఫోర్ అటెండింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకి డేటు ఇచ్చారు కదా, దానికి ముందులే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో కంటే ముందులే మీరేంటి సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. సర్టిఫికేట్స్ లేదా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటారు. అయితే అక్కడ ఒక ఆప్షన్ మనకి క్లిక్ అయిన ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడాను మీరు అప్లోడ్ చేయలేవు. అక్కడ ఏంటి ఆధార్ కార్డుకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఎట్ ద సేమ్ టైం మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడాను అక్కడ అప్లోడ్ చేయాలి అని ఇస్తున్నాడు. అయితే ప్రస్తుతానికైతే మనకి వెరిఫికేషన్ కాల్ లెటర్కి సంబంధించిన ఆప్షన్ ఒకటి, సెకండ్ వన్ అనేది ఫైల్స్ అప్లోడ్కి సంబంధించిన ఆప్షన్ అయితే ప్రజెంట్ కనిపించట్లేదండి. నిన్నే కాదు మొన్నటి నుంచి కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. తను ఎప్పుడు పెడుతున్నారో ఎప్పుడు రిమూవ్ అవుతుంది ఎవరికి తెలియటం. అందుకే క్లారిటీగా మేము వీడియో చేసే టైంకి మేము అప్లోడ్ చేసే టైంకి అది ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత కాసేపటికి మళ్ళీ వస్తుంది, మళ్ళీ చెక్ చేసిన టైంకి మళ్ళీ పెట్టడం ఎలిమినేట్ అయిపోతుంది. అంటే మీ యొక్క పర్సనల్ లాగిన్ ఐడిలో మీరు త్వరగా చెక్ చేసుకుంటూ ఉండాలి, తప్పదు మరిక. ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది అలాగే జరుగుతుంది మొత్తం కూడాను. అయితే దీనిపైన ప్రస్తుతానికైతే ఈ యొక్క డాక్యుమెంట్కి సంబంధించిన అప్లోడ్ ఆప్షన్ అనేది ప్రజెంట్ అయితే కనిపించట్లేదు, అది కూడా చూసుకోండి. వెరిఫికేషన్ కాల్ లెటర్ ఆప్షన్ అనేది ఫైల్ అప్లోడ్ ఆప్షన్ అనేది ప్రజెంట్ అయితే చూపట్లేదు. అయితే కంపల్సరీగా మళ్ళీ కనిపిస్తుంది, ఏ టైం కనిపిస్తుందో మీరే చెక్ చేసేసుకోండి. ఓకే, అయితే ప్రజెంట్ అయితే ఈరోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది కదా. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలామంది అయితే ఫోర్జరీ సైన్ చేశారనేసి, నెక్స్ట్ ఏంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ కొందరు లేదని సమాచారం అయితే వచ్చింది. నెక్స్ట్ జీవో నెంబర్ 77 కూడా ఫాలో అవ్వలేదని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు అయితే సమాచారం అనేది క్లారిటీ అనేది రేపు మనకు తెలిసిపోతుంది, అవునా కాదనేది. అయితే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ రకంగా జరుగుతుందో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తెలుసు. అయితే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా డిస్ట్రిక్ట్ వేకెన్సీ మీరు ఇచ్చేటప్పుడు డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ కూడా ఇచ్చేస్తే మాకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ సెలక్షన్ లిస్ట్లో ఎవరున్నారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవండి, నో ప్రాబ్లం అనేసి అభ్యర్థి నుంచి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంటే దీనిపైన గవర్నమెంట్ కూడా స్పందన ఏమీ లేదండి. అంటే ఎవరికి కాల్ లెటర్స్ వస్తాయి, ఎవరికి కాల్ లెటర్స్ రావాలో ఎవరికి కూడా క్లారిటీ అయితే లేదు. ఓకే, అయితే సెకండ్ లిస్టుకు సంబంధించిన కొందరికి కూడా కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అవుతున్నాయి అంటున్నారు. ఒకసారి చూసేసుకోండి. అది కూడాను ఎప్పటికప్పుడు మీరు త్వరగా మీ యొక్క లాగిన్ ఐడిలో మీరు కంపల్సరీగా అయితే సహవాసం చేయాల్సిందే. కొద్ది రోజుల వరకు అయితే మ్యాక్సిమం 2-3 డేస్ వరకు ఉంటుంది. తర్వాత ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ రోజు కాదండి, రేపు కూడా కంపల్సరీగా అయితే మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ రేపు ఉంటుంది, ఎల్లుండి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి 16,347 మందికి సంబంధించిన
ఈ యొక్క 1:1% నిష్పత్తిలో వాళ్ళు పిలుస్తున్నారు కదా, ఒక అభ్యర్థికి ఒక పోస్ట్ అనేది దీనికి ప్రిపేర్ చేస్తున్నారు కదా. అయితే ఇంతవరకు కూడాను ఒక అభ్యర్థికి సంబంధించిన 4 పోస్టులు ఉంటే కూడా ఒకేసారి వెరిఫికేషన్ చేస్తున్నారు. అందులో తనకి ఏది ప్రయారిటీ ఇవ్వాలి అనేది కూడాను మరి కొద్ది రోజుల్లో అయితే తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రజెంట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే జరుగుతుందండి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ కౌన్సిలింగ్ వాళ్ళకు ఉంటుంది. అంటే వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటారు, ఏ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఇంకా ప్రిఫరెన్స్ అనేది ఇంకా దాని గురించి అయితే ప్రజెంట్ అయితే ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఎప్పుడప్పుడే చాలామంది అడుగుతున్నారు ఎడ్జిట్కి సంబంధించింది. ఆల్రెడీ అయితే కాకినాడకి సంబంధించినటువంటి మన నార్మల్గా కేటగిరీ నిన్నటి వరకు అయితే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకైతే ప్రజెంట్ అయితే రిలీజ్ అయిన కాల్ లెటర్స్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రజెంట్ అయితే రిమైనింగ్ కేటగిరీలు బీసీలోని ఏబిసిడిఈ అదే సేమ్ ఎస్సీ ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అయితే రిలీజ్ అవుతున్నాయి అంటున్నారండి, ప్రతి డిస్ట్రిక్ట్ కూడా. అయితే కాకినాడకు సంబంధించినది అయితే ఒక అభ్యర్థిది అయితే రిలీజ్ అయినట్టుగా అయితే చూపించడం జరుగుతుంది. అయితే మీరు కూడా చెక్ చేసుకోండి, ఎడ్జిటివ్ కూడాను ప్రతి జిల్లా కూడా రిలీజ్ అవుతుంది. మీది వచ్చిందేమో తరువులీగా మీ యొక్క లాగిన్ ఐడీలో ఎవరు లాగిన్ ఐడీలో వాళ్ళే చూసేసుకోవచ్చు. ఓకే, అయితే రేపటికి సంబంధించిన వెరిఫికేషన్ సంబంధించిన వాళ్ళు అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయిపోతున్నాయి, అది కూడా గమనించండి. అయితే రిలీజ్ అయిన అభ్యర్థి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ముందే అప్లోడ్ ఫైల్ చేయాలని చెప్పారు కదా. అయితే ఆప్షన్స్ లేనప్పుడు మేము ఎక్కడ అప్లోడ్ చేయాలని అభ్యర్థులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరు టెన్షన్ పడొద్దండి. ఆ యొక్క టెక్నికల్ ఇష్యూ అనేది మీ సమస్య కాదు. ఒకవేళ మీకు కాల్ లెటర్ వచ్చితే మాత్రం ఆ కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీరు ఆల్రెడీ 3 సెట్స్ పైన గెజెట్ ఆఫీసర్ సైన్ తీసుకున్నారు. అవి ప్రజెంట్ మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయైతే పక్కగా క్రియేట్ చేసుకున్నారు ఆ డాక్యుమెంట్స్ పెట్టుకెళ్ళండి. ఈ డాక్యుమెంట్ అప్లోడ్ ప్రాసెస్ అంటారా, అది మీ సమస్య కాదు, అది టెక్నికల్ వెబ్సైట్ సమస్య కాబట్టి అటువంటి దాన్ని మాత్రం 100% కన్సిడర్ చేస్తున్నారండి. మీ యొక్క రీజన్ చెప్పండి. సార్ మేము అప్లోడ్ చేసే టైంకి అయితే అక్కడ ఆప్షన్ కనిపించలేదు, మేము ఏం చేస్తాం సార్ అండి. అయితే కాల్ లెటర్ వచ్చిన వాళ్ళందరికీ కూడా జాబ్ రావాలంటే మాత్రం పక్కగా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఈ అప్లోడ్ విషయం అంటారా, ఇది టెక్నికల్ ఇష్యూస్ కాబట్టి దీని గురించి ఎవరు కూడాను నథింగ్ అండి, ఎవరు కూడా దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఓకే, అయితే ఈరోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది కదా చాలామందికి, వాళ్ళ నుంచి అటువంటి రెస్పాన్స్ ఎలాగుందంటే చిన్న చిన్న తప్పులు అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారండి. చిన్న చిన్న తప్పులు అంటే స్పెల్లింగ్ మిస్టేక్ చిన్న చిన్న ఉన్నా, లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డులో హస్బెండ్ నేమ్స్ లేడీస్కి యాడ్ అయినా కూడా అలాంటి చిన్న చిన్న సమస్యలను కూడా చూస్తున్నారండి. అయితే మాత్రం పక్కాగా అంటే వాళ్ళు అన్నట్టుగా ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే పక్కగా పర్సెంట్తో సహా కరెక్ట్గా వేసారని చూస్తున్నారండి. మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి 4th నుంచి 10th వరకు అడిగారు కదా, ఇందులో మ్యాక్సిమం 4 ఇయర్స్ అనేది 4 ఇయర్స్ మీరు ఒకే డిస్ట్రిక్ట్లో మీరు స్టడీ చేసుకున్నట్లయితే మీరు ఆ డిస్ట్రిక్ట్కి మీరు లోకల్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. 4 నుంచి 10th వరకు మ్యాక్సిమం మీరు 4 ఇయర్స్ ఈ యొక్క ఇచ్చిన 4 నుంచి 10th వరకు ఇచ్చారు. ఇందులో మ్యాక్సిమం 4 సంవత్సరాలు అనేది ఒకే జిల్లాలో మీరు చదివినట్లుగా ఉంటే ఆ జిల్లే మీకు లోకల్ కేటగిరీ అవుతుంది, అది గమనించండి. అయితే ఇప్పుడు ప్రైవేట్కి సంబంధించిన పోర్షన్స్ విషయానికి వస్తే వాళ్ళు మ్యాక్సిమం 7 ఇయర్స్ అనేది ఆ ప్లేస్లోనే మీరు ఉన్నట్టుగా అయితే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎవరైతే చూపిస్తారో వాళ్ళు కూడా లోకల్ కేటగిరీ కిందే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఈ స్టడీ సర్టిఫికేట్ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళకి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్. ఓకే, అయితే ఈరోజు అటెండ్ అయిన పర్సన్స్ నుంచి అయితే తెలుసుకున్న విషయం ఏంటంటే వాళ్ళకి 9 గంటలకల్లా కూడాను కంపల్సరీగా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుందని కదా, 9 లోపలే వెళ్ళిపోయారండి. చాలామంది 7, 6:30 కూడా వెళ్ళిపోయి వాళ్ళ వెన్యూ దగ్గర అయితే బయట కూర్చున్నారు. వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ పిల్లల డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకొని. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మీరు వెళ్ళిన వెంటనే మీ యొక్క రూమ్ నెంబర్ అనేది బయటన మనకి ఒక నోటీస్ బోర్డు ఇస్తాడండి. మీకు ఏ రూమ్ దగ్గర మీకు సంబంధించిన కాల్ లెటర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందనే విషయం మాత్రం క్లారిటీగా మీకు ఏ బ్లాక్లోన ఏ రూమ్ నెంబర్ దగ్గర మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందనేసి క్లారిటీగా మీకు ఎంట్రన్స్లో నోటీస్ బోర్డులు ఉంటుంది. ఆ నోటీస్ బోర్డులో చూసుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కడైతే అలర్ట్ చేశారో రూమ్ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఉంటే మీరు ఫస్ట్ పర్సన్స్ అనుకోండి, అక్కడ టోకెన్స్ ఇస్తారండి ఒక అతను. ఆ టోకెన్స్ మీరు తీసేసుకోండి. ఆ టోకెన్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఎవరు వస్తుంటారో, ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నా, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా వాళ్ళకైతే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేస్తారు. వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందండి. ఎవరు టెన్షన్ పడరుగా, అక్కడ ఏమి అంత మీరు ఏమిటి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మీరు మ్యాక్సిమం 9 అన్నారు కాబట్టి 7కి కూడా వెళ్ళిపోయండి మీ యొక్క వెనీకి. నెక్స్ట్ అనేది అక్కడ మీ యొక్క వెన్యూ ప్లేస్ చూసేసుకోండి, టోకెన్ ఇస్తారు తీసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ ఆల్రెడీ చెప్పాను కదా నేను, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఫస్ట్ ఇస్తున్నారు, నో ప్రాబ్లం అండి. అయితే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరైనా
డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ముందర అప్లోడ్ చేసేసి ఇప్పుడు చూసేటట్టు రెండు కూడా క్లమ్జీనెస్గా వచ్చేసి రెండు కూడా ఈక్వల్గా లేకపోతే అటువంటి పర్సన్స్ అనేది రిజెక్ట్ చేస్తున్నారు. ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోయినా ఫేక్ డాక్యుమెంట్స్ చూపించినా లేకపోతే జిరాక్స్ కాపీస్ ఇచ్చినా జిరాక్స్ కాపీస్ కాసేపు అయితే కన్సిడర్ చేస్తున్నారు రిజర్వేషన్ చెప్తే, కానీ ఫేక్ అని తెలిస్తే మాత్రం రిజెక్ట్ చేస్తున్నారండి. ఛాన్స్ ఎవరికి ఇస్తున్నారు? నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్న పర్సన్స్కి ఇస్తారు. వాళ్ళ గురించి చెప్తున్నానండి. వీళ్ళకి కూడా అంటే మ్యాక్సిమం రేపు వీళ్ళకి కూడా ఈ వెరిఫికేషన్కి పంపించేస్తున్నారు నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి. ఓకే, ఎందుకు అంటే మ్యాక్సిమం 2 or 3 జాబ్స్కి సెలెక్ట్ అయిన పర్సన్స్ ఉన్నారు, 3-4 కూడా ఉన్నారండి. 2-3 సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఫస్ట్ ప్రైట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రిఫరెన్స్ ఇచ్చే జాబ్స్ పెట్టి ఉన్నాయి కదా, ఆ జాబ్స్ తర్వాత మిగతా 3కి సంబంధించినట్టు ఖాళీ అయిపోయి ఒకవేళ ఒక అభ్యర్థికి 4 జాబ్స్ కూడా వస్తే తను ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడో ఆ ప్రిఫరెన్స్కి వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ 3 పోస్టులు ఖాళీ అవుతాయి కదా ఆ అభ్యర్థికి సంబంధించి. ఆ అభ్యర్థుల్లోన తిని తర్వాత ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళకి కాల్ లెటర్స్ అనేది సెండ్ చేయడం కూడా జరుగుతుంది. అది కూడా మీరు చెక్ చేసేసుకోండి. ఎవరికైనా ఈ రకంగా వచ్చింది ఒకసారి కామెంట్ చేయండి, ఈ రకంగా ఎవరికైనా వస్తే. అయితే ప్రజెంట్ అయితే ఇవి ఉన్న అప్డేట్స్ అండి. అయితే ప్రతి ఒక్కరికి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరికైతే నా తరపున నా ఛానల్ తరపున అయితే హార్ట్లీ కంగ్రాచ్యులేషన్ అండి. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళు బాధపడుతున్న వ్యక్తులు ఎవరు కూడా బాధపడద్దండి. బోర్డర్లో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇంకా కాల్ లెటర్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి, ఇంకా క్లోజ్ అవ్వలేదు, అవుతూనే ఉన్నాయి. ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి కాసేపు మరికొద్ది రోజులైతే మ్యాక్సిమం 1 or 2 డేస్లో అయితే మొత్తం క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.